వీడియోలో మనము మన ఫేస్ని ఎలా గ్లోగా ఉంచుకోవాలి, సన్ ట్యాన్ నుంచి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎండకి ఫేస్ అంతా నల్లబడుతూ ఉంటుంది. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, మన ఫేస్ని ఎలా గ్లో ఉంచుకోవాలి, మన స్కిన్ తెల్లగా చేసుకోవడం ఎలా అనేది, ఈజీగా ఎలా చేయాలి అనేది, ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాము. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మన ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా ఉండడము, ఆయిల్ ఎలా పోతుంది, ఆయిల్ చర్మంతో ఇబ్బందిగా ఉంటుంది, ఫేస్లో ఆయిల్ బాగా వస్తుంది, నల్లగా తయారవుతుంది ఫేస్ అనుకునే వాళ్ళు డైలీ ఎలా అంటే, మీరు బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఫస్ట్ కడిగిన వాటర్ పారపోయండి, సెకండ్ కడిగిన వాటర్ని మీరు భద్రపరచుకొని ఒక సీసాలో పెట్టుకొని ఆ వాటర్తో మీరు ఫేస్ మీద స్ప్రే చేయడము, లేదంటే ఆ వాటర్తో ముఖం కడుక్కోవడం చేయండి. అలా చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది చర్మం మీద రాకుండా ఉంటుంది, ముఖం గ్లోగా, ఇన్స్టెంట్ గ్లోగా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల డేలో మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ వాటర్, బియ్యం కడిగిన వాటర్తో కడగడం వల్ల మీ ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది. ఆయిల్ స్కిన్ అనేది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఆయిల్ స్కిన్గా ఉన్నది అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి, మీ ఆయిల్ స్కిన్ అనేది పోయి గ్లోగా తయారవుతుంది మీ ఫేసు. ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళు, ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్ అంతా నల్లగా మారడము, డల్గా ఉండడం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, కీరా దోసకాయ ఉంటుంది కదా, ఆ కీరా దోసకాయ గుజ్జు చేసైనా మన ఫేస్ అంతా పెట్టుకోవడం, అప్లై చేయడం, ఇదంతా అప్లై చేయడం, మెడ మీద అప్లై చేయడం, చేతుల మీద అప్లై చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్లై చేసి మీరు కడుక్కోవడం వల్ల ఫేస్ గ్లోగా ఉంటుంది. మీకు ఈ ఎండలో వచ్చిన అలసట అనేది తగ్గుతుంది, ఫేసు చల్లదనాన్ని ఫీల్ అవుతుంది ఫేసు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలా ప్లస్ మన కీరా దోసకాయ ముక్కల్ని వాటర్లో వేసి ఉంచి మార్నింగ్ వేయండి. మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ వాటర్తో మీ ఫేస్ను కడగడం చూడండి. అలా కడిగిన తర్వాత మీ ఫేస్ ఎలా మంచిగా రిలాక్స్గా ఫీల్ అవుతుంది ఫేసు ఆ వాటర్తో కడగడం వల్ల. ప్లస్ గ్లోగా కూడా వస్తుంది ఈజీగా. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి, మీ ఫేస్ గ్లోగా ఉంటుంది. అందులో మీరు రైస్ వాటర్తో కడగడం వల్ల ఫేస్ మీద మచ్చలు పోతాయి, కురుపులు లాంటివి పోతాయి, నల్ల మచ్చలు లాంటివి పోతాయి. అలాగే ఈ కీరా దోసకాయ గుజ్జు పెట్టడము, కీరా దోసకాయ వాటర్తో కడగడం వల్ల ఈ ఏరియాలలో వచ్చే నల్లదనం అనేది పోతుంది. కళ్ళ కింద నల్లదనం వస్తూ ఉంటుంది చాలామందికి, అది పోతుంది. ఈ ఏరియాలలో నల్లగా వస్తుంది, అది పోతుంది. అలాంటివి ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయండి, మీ ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది, మీ వయసు అనేది తెలవకుండా యంగ్గా ఉంటారు. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, మీ ఫేస్ను అందంగా ఉంచుకోండి కదా. మన వీడియోలో చెప్పినట్టుగా ఆయిలీ స్కిన్ని ఎలా మనము శుభ్రంగా ఉంచుకోవాలి, ఆయిల్ స్కిన్ ఎలా పోతుంది అనేది ఈజీగా ఈ వీడియోలో చెప్పినట్టు చేసి చూడండి. మీరు ఈజీగా అందంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు, అందంగా కూడా ఉంటారు. ఎలా మీ ఆయిల్ స్కిన్ ఇంత ఫ్రెష్గా అవపడుతుంది అని చాలామంది అడుగుతారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మీకు మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరం. అలాగే మంచి వీడియోతో మీ ముందుకు రావాలనంటే మీరు సపోర్ట్ చేయాలి కదా. కాబట్టి మీకు మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతూ ఉంటాయి. కాబట్టి ఇక మీదట ఛానల్ ఫాలో కండి. మీరు హెల్తీగా ఉంటారు, అందంగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభమే ఉంటుంది. కాబట్టి ఛానల్ ఫాలో కండి, షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు కూడా అందంగా తయారవుతారు. ఎదుటి వాళ్ళు అందంగా ఉండడం కూడా మనకి ఇష్టమే కదా. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. మరి ఎలా మీరు ఇది ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎలా ఫీల్ అవ్వారు, ఎలా మీరు అందంగా అయ్యారు అనేది మాకు కూడా తెలియాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము కూడా ఇంకా మంచి మంచి విషయాలు మీకు తేవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అలాగే మళ్ళీ ఏంటి, నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు, ఇక నుంచి అందంగా కూడా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.